హే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కావ్య. ఈరోజు అయితే సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా చికెన్ తీసుకుందాం, 1/2 kg. నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని చికెన్ వేసేసుకొని కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసుకుందాం. వేసి వాటిని కొంచెం మగ్గనిద్దాం. ఇంకా వాటర్ ఏం వేసుకోకుండా మగ్గనిద్దాం. చికెన్లో వాటర్ ఉండే కాబట్టి మగ్గుతుంది. ఈలోపు కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. నేను నా ఛానల్ స్టార్ట్ చేసి 15 days అవుతుంది. 15 daysలో 100 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా థ్యాంక్ యూ. ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుంటే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాను. తర్వాత మూత పెట్టుకున్నాక కొంచెం మగ్గింది కదా చికెను, చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో. మూత పెట్టుకొని ఇంకొంచెం మగ్గనిద్దాం. హాఫే మగ్గింది, ఇంకొంచెం 70% మగ్గితే ఇంకా బాగుంటుంది కాబట్టి. చూసారా మగ్గిపోయింది. ఇప్పుడు ప్లేట్ తీసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాం. ఇది పచ్చి వాసన పోయేంత వరకు, దాంట్లో మెల్ట్ అయ్యేంత వరకు కొంచెం ఉడకనిచ్చుకుందాం. కొత్తగా చూసే వాళ్ళు మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి హోమ్ మేడ్ చికెన్ మసాలా పౌడర్ వేసుకుందాం. ఇది మళ్ళీ తర్వాత నేను చూపిస్తాను. మా అమ్మ ఇంట్లోనే వేసుకుంటుంది, అదే టేస్ట్గా ఉంటుంది కాబట్టి బయట కొనడం కంటే. చూసారా, ఈ పౌడర్స్ వేసిన తర్వాత 2 seconds అలాగే ఉంచుదాము, అవన్నీ మెల్ట్ అయ్యే విధంగా. టేస్ట్ కోసం ఇప్పుడు కొంచెం నిమ్మరసం వేస్తే బాగుంటుందంట మా అన్నయ్య చెప్పాడు. ప్రతిసారి వేస్తాడు కాబట్టి కొంచెం నిమ్మరసం వేసుకుని కలుపుకొని కొంచెం పక్కన పెడదాం. తర్వాత 1 కప్పు వాటర్ పోసుకోండి. చిన్న సైజుకి 1 కప్పు వాటర్ పోసుకోండి. ఇవన్నీ ఆ వాటర్లో ఉడికితేనే చాలా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ ఒక 10 minutes ఉడికించుకుందాం. ఉడికించిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే ఎలా ఉందో మీకు చూపిస్తాను. చాలా తొందరగా అయిపోయింది కదా, అందుకే సింపుల్గా ఈజీగా ఈ మెథడ్లో చేసుకోండి. ఎవరైనా చేసుకోవచ్చు. చూసారా అయిపోయింది. కొత్తిమీర వేసి దింపేసుకుందాం. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.